లేటెస్ట్ గా హాలీవుడ్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి గైస్. మరి ఈ హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ లో ఆ అప్డేట్స్ అన్నిటిని కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఫియర్ స్ట్రీట్ ట్రయాలజీ మీరు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడమని సజెస్ట్ చేస్తాను. అంటే మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటే మీకు స్ట్రేంజర్ థింగ్స్ లాంటి వెబ్ సిరీస్ బాగా నచ్చింది అనుకోండి, స్టార్టింగ్ సీజన్స్ ఖచ్చితంగా ఇలాంటి ట్రయాలజీ బాగా కనెక్ట్ అవుతుంది. పోతే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం ద ప్రోంగ్ క్వీన్ బుక్ ని అడాప్ట్ చేసుకుని మరొక ఫియర్ స్ట్రీట్ ఫిల్మ్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే రెడీగా ఉంది నెక్స్ట్ 4th పార్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన 3 పార్ట్స్ 3 కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఒక ట్రయాలజీ టైప్ స్టోరీ ఉన్నప్పటికీ 4th పార్ట్ ఏ టైప్ లో ఉంటుందో క్లారిటీగా తెలియదు. కానీ ఆ బుక్ ప్రకారం అయితే చాలా ఫియర్ అండ్ టెర్రర్ అయితే ఖచ్చితంగా ప్లాట్ లో ఉంటుందని అంటున్నారు. అండ్ కొత్త కాస్టింగ్ కూడా యూజ్ చేయొచ్చు, కొత్త క్యారెక్టర్స్ ఉండొచ్చు అంట. సో ఆ విధంగా సేడీ సింక్ అండ్ ఇలాంటి ఓల్డ్ క్యాస్ట్ మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అండ్ కొత్త క్యారెక్టర్స్ అని కొత్త క్యాస్ట్ రావచ్చు. ఇక ఆ తర్వాత అప్డేట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ గైస్. మోస్ట్లీ హాలీవుడ్ ఫ్యాన్స్ కి, ఫిల్మ్ లవర్స్ కి పాల్ థామస్ ఆండర్సన్ స్టైల్ గానీ, ఆయన డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ గానీ, ఆయన ఫిల్మ్స్ గురించి, ఆయన డైరెక్షన్ గురించి బాగా తెలిసే ఉంటుంది. బట్ ఆయన కెరీర్ లో ఎప్పుడు కూడా తీసే డ్రామాస్ గానీ, ఫిలిమ్స్ గానీ అన్ని అండర్ రేటెడ్ గా నార్మల్ పర్ఫార్మ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర గానీ, దాంతో పాటు పాపులారిటీ పరంగా గానీ, రిలీజ్ పరంగా గానీ, బట్ క్రిటికల్ అక్లైమ్డ్ గా అవార్డ్ విషయంలో మాత్రం ఎక్కువగా ఫోకస్ ఉంటాయి. పోతే మొదటిసారి ఆయన కెరీర్ లోని ఒక మోస్ట్ కమర్షియల్ టైప్ ఫిల్మ్ ని తీయబోతున్నారు. అంటే కమర్షియల్ అంటే మన ఇండియన్ స్టాండర్డ్ మసాలా ఫిల్మ్స్ కాదు, హాలీవుడ్ టైప్ లో ఒక మెయిన్ స్ట్రీమ్ జానరా స్టైల్స్ ని ఆయన ఫాలో కాబోతున్నారు. ఈ మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ని వార్నర్ బ్రోస్ తో కలిసి తీయబోతున్నారు. ఇంకొక మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఫిల్మ్ లో మెయిన్ స్టార్ గా డికాప్రియోని తీసుకున్నారు. అవును గైస్, ఇది రూమర్ కాదు, ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు. అండ్ స్టోరీ కూడా పాల్ థామస్ ఆండర్సన్ గారు రాశారు. ఈ ఇయర్ లోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. కాస్టింగ్ లోని షాన్ పెన్ లాంటి ఒక సీనియర్ యాక్టర్ కూడా ఉన్నారు. పోతే మోస్ట్ కమర్షియల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? మోస్ట్లీ డికాప్రియో గారు కూడా కమర్షియల్ నాన్ కమర్షియల్ అని చూడరు. ఎలాంటి రోల్స్ అయినా, ఎలాంటి జానర్స్ అయినా, ఎలాంటి ఫిల్మ్స్ అయినా ఓకే చేస్తారు. ఆయనకి స్క్రిప్ట్ బాగా నచ్చితే ఎలాంటి చిన్న ఫిల్మ్ అయినా చేస్తారు. కాకపోతే ఆయన పాపులారిటీ బట్టి ఆ జానర్స్ కూడా బాగా పాపులర్ అయిపోతాయి. పోతే మోస్ట్ కమర్షియల్ వర్డ్ అనేది ఓన్లీ ఆ జానరా స్టైల్ ని ఫాలో అవడం మాత్రమే కాదు, బడ్జెట్ ని కూడా హెవీగా, అంటే ఒక పెద్ద బడ్జెట్ ని పెట్టబోతున్నారంట. పాల్ థామస్ ఆండర్సన్ గారి కెరీర్ లో బాగా కమర్షియల్ గా ఆడిన ఫిల్మ్ అంటే దేర్ విల్ బి బ్లడ్. డానియల్ డే లూయిస్ గారితో కలిసి ఆ ఫిల్మ్ అయితే అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కమర్షియల్ గానే కాదు. కానీ ఈసారి అలాంటి డ్రామా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ డికాప్రియో గారు ఇంతకు ముందు పాల్ థామస్ ఆండర్సన్ తో కలిసి బూగీ నైట్స్ ఫిల్మ్ లోని యాక్ట్ చేయాలి, కానీ టైటానిక్ టైం వల్ల ఆ సినిమాను వదిలేశారు. డికాప్రియో గారి ఫ్రెండ్ మార్క్ వాల్బర్గ్ ఆ రోల్ లోని యాక్ట్ చేశారు. పోతే ఇప్పుడు ప్రెసెంట్ స్కోర్సెసీ గారు నెక్స్ట్ డికాప్రియోతో కలిసి ఫిల్మ్ తీయాలి, కానీ ఆయన జీసస్ ఫిల్మ్ యొక్క వర్క్ లో ఉన్నారు. సో ఈ టైంలోని డికాప్రియో కూడా ఖాళీ కాబట్టి ఈ ఫిల్మ్ షూటింగ్ లోని జాయిన్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ త్వరగా అయిపోతే డికాప్రియో గారి లైనప్ లో అయితే మాత్రం చాలా ఫిల్మ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఒక ఫిల్మ్ అయితే ఇంకా డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ కాలేదు, అదే ఆ కల్ట్ లీడర్ యొక్క బయోపిక్. దాంతో పాటు అనదర్ రౌండ్ యొక్క రైట్స్ తీసుకున్నప్పటికీ దానికి కూడా డైరెక్టర్ ఎంత వరకు చూడలేదు, అది కూడా అలా పడే ఉంది. ఇంకా ఇక ఆ తర్వాత అప్డేట్ కూడా వార్నర్ బ్రోస్ నుండే. లాస్ట్ ఇయర్ నా బార్బీ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ అయిందనో లేదో తెలియదు, కానీ సడన్ గా పెద్ద స్టార్స్ అందరూ కూడా మళ్ళీ వార్నర్ బ్రోస్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు డికాప్రియో అండ్ టామ్ క్రూజ్ గారు కూడా. టామ్ క్రూజ్ గారు రీసెంట్ గా వార్నర్ బ్రోస్ తోటి ఒక పెద్ద అగ్రిమెంట్ ని కుదిరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఒక ఒరిజినల్ ఫిల్మ్స్ కానీ అండ్ ఒరిజినల్ ఫ్రాంచైజెస్ కానీ అన్నిటిని కూడా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. మొత్తంగా వార్నర్ బ్రోస్ అంతా కూడా ఆయన అండర్ లోనే ఉంటుంది. అదంతా కూడా ఆ అగ్రిమెంట్ కుదరగానే టామ్ క్రూజ్ అది చెప్పగానే మోస్ట్లీ టామ్ క్రూజ్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్ లో గానీ, ఆన్లైన్ లోని, రెడిట్ లోని చాలా చోట్ల అయితే మాత్రం అడిగింది ఒకటే, ఎడ్జ్ ఆఫ్ టుమారో సీక్వెల్ ని తీయండి, ఎందుకంటే ఆ ఎండింగ్ ఆ విధంగా ఉంది, మాకైతే ఆ పార్ట్ 1 బాగా నచ్చింది. అంటే అఫ్ కోర్స్ ఒక కల్ట్ ఇంపాక్ట్ అయితే పార్ట్ 1 కి ఉంది. సో ఖచ్చితంగా సీక్వెల్ ని తీయండి, మీరు వార్నర్ బ్రోస్ తో కొలాబరేట్ అవుతున్నారంటే మేము ఎక్కువగా ఎదురు దీని గురించి అని చెప్పి అన్నారు. సో ఇది ఒక జస్ట్ థీరీస్, రూమర్స్ టైప్ లోని ఆన్లైన్ లో అలా వైరల్ అయ్యాయి అనమాట ఇవన్నీ కూడా. సో రీసెంట్ గా ది హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళతోటి అండ్ వార్నర్ బ్రోస్ కొంతమంది బాసెస్ ఆ మెయిన్ హెడ్స్ తోటి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ వైరల్ అవుతున్న థీరీస్, ఈ రూమర్స్ ని వాళ్ళు అడిగేశారు అనమాట. అక్కడ ఏంటి, మేము ఎడ్జ్ ఆఫ్ టుమారో పార్ట్ 2 ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే టామ్ క్రూజ్ గారు ప్రెసెంట్ రెడీగా ఉన్న ప్లాన్స్ లోని మోస్ట్లీ ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 తీసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఆయన ఆ ఓల్డ్ ఫిల్మ్స్ యొక్క రిఫరెన్స్ మొత్తం అన్నింటినీ కూడా ఒక ఒరిజినల్ ఫ్రాంచైజ్ గురించి ఆ ప్లానింగ్స్ లోనే ఉన్నారు. మేము ఎగ్జాక్ట్ క్లారిటీ ఇవ్వలేం, కానీ టామ్ క్రూజ్ గారు అనుకుంటే ఖచ్చితంగా తీయాలి, కానీ మేము వార్నర్ బ్రోస్ బాసెస్ అయినా మేము ఆయన్ని అస్సలు డిమాండ్ చేయలేము. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన డిసిషనే, ఈ ప్లానింగ్ గానీ, ఈ ఫ్రాంచైజ్ గానీ, ఈ ఒరిజినల్ ఫిల్మ్స్ గానీ. సో ఆయన ఏదనుకుంటే అదే ప్లాన్ చేయాలి. సో ఈ ఎక్కువ ఫిల్మ్స్, ఈ పెద్ద ప్లానింగ్ అంతా కూడా ఆయన మూడ్ బట్టి డిపెండ్ అవుతుంది. దాంతో పాటు ఆయన విజన్, ఆయన ప్లాన్ మీదే ఉంటుంది. కాబట్టి మేము జస్ట్ నార్మల్ గా హోప్ అయితే, మాకు కూడా హోప్స్ ఉన్నాయి. ఎడ్జ్ ఆఫ్ టుమారో పార్ట్ 2 నే ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఈ విధంగా తెలిపారు. కానీ నాకు తెలిసి ఫస్ట్ ఆయన ఈ ఎడ్జ్ ఆఫ్ టుమారో పార్ట్ 2 కాకుండా ఒక స్టాండ్ అలోన్ నాన్ ఐపీ అంటే ఫ్రాంచైజ్ లేని ఒక ఒరిజినల్ ఫిల్మ్ ని తీస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా క్రిస్టోఫర్ మెక్వేరీ ఒకసారి చెప్పారు, ఈ అప్కమింగ్ డెడ్ రికనింగ్ పార్ట్ 2 అయిన తర్వాత మేము మిషన్ ఇంపాసిబుల్ ఈ ఫ్రాంచైజ్ యాక్షన్ ఫిల్మ్స్ కాకుండా ఒక వైలెంట్ ఫిల్మ్ ని తీయబోతున్నాం. అది ఒక థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతుంది. సో ఆ వైలెంట్ ఆర్ రేటెడ్ ఫిల్మ్ నే
వీళ్ళు ఖచ్చితంగా ఆఫ్టర్ డెడ్ రికనింగ్ పార్ట్ 2 అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటు స్పేస్ ఎక్స్ ఫిల్మ్ అయితే ఇంకా ఎలాన్ మస్క్ కావాల్సిన పర్మిషన్స్ ని ఇంకా తేలేదు. సో అది ఎప్పుడు చేస్తాడో ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ మెయిన్ ప్రొడ్యూసర్ గా ఎలాన్ మస్క్ ఉందామని అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేశాడు. స్పేస్ ఎక్స్ హ్యూమన్ క్రాఫ్ట్ అనేది ఫిల్మ్స్ గురించి కాదు, రెస్క్యూ గురించి అనుకుంటా. సో దాన్ని ఇప్పుడు ఫిల్మ్స్ గురించి అంటే ఖచ్చితంగా సెపరేట్ పర్మిషన్ కావాలి. ప్లాన్ అనుకోని చాలా రోజులు అయింది. టామ్ క్రూజ్ కి మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయడం కూడా నచ్చదు. సో డెడ్ రికనింగ్ తర్వాత మోస్ట్లీ ఈ R-rated వైలెంట్ థ్రిల్లర్ ఫిల్మే క్రిస్టోఫర్ మెక్వీరీతో కలిసి ఉండొచ్చని అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఎడ్జ్ ఆఫ్ టుమారో కొద్దిగా లేట్ అయినప్పటికీ వార్నర్ బ్రోస్ తోటి చాలా పెద్ద పెద్ద ప్లానింగ్స్ చేస్తున్నారు కాబట్టి స్పేస్ ఎక్స్ ఆ ఫిల్మ్ కూడా వార్నర్ బ్రోస్ కిందనే ఉండొచ్చు ఎక్కువగా. ఇక ఆ తర్వాత అప్డేట్ కూడా టామ్ క్రూజ్ గారిదే. టాప్ గన్ థర్డ్ పార్ట్ అనేది డెవలప్మెంట్ లో ఉన్న న్యూస్ మీరు ఆల్రెడీ ఆన్లైన్ లో చాలా చోట్ల వినే ఉంటారు. కానీ లోపల ఏం జరుగుతుందో క్లారిటీగా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. కానీ ఇదైతే ఎప్పటి నుండో ప్లానింగ్ ఉంది. టాప్ గన్ 2 వచ్చినప్పుడే థర్డ్ పార్ట్ ని తీద్దామని, ఒక స్పిన్ ఆఫ్ సీక్వెల్ ని తీద్దామని కూడా ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ప్రెసెంట్ వస్తున్న న్యూస్ ఏంటంటే టాప్ గన్ థర్డ్ పార్ట్ లోని ఇక టామ్ క్రూజ్ అవసరం ఉండదు. కొత్త క్యారెక్టర్స్ ని, యంగ్ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. పోతే మరి మ్యావరిక్ ని రిప్లేస్ చేసే ఆ మెయిన్ లీడ్ ఎవరవుతారు టాప్ గన్ ఫ్రాంచైజ్ లో అంటే ఎక్కువ మంది మైల్స్ టెల్లరా లేదంటే గ్లెన్ పవల్ అనుకుంటున్నారు. కానీ మోస్ట్లీ మైల్స్ టెల్లరే. టాప్ గన్ రూస్టర్ అనే ప్లానింగ్ అనేది ఇప్పుడు కాదు, టాప్ గన్ మ్యావరిక్ వచ్చినప్పుడే టాప్ గన్ రూస్టర్ అనే ఒక స్పిన్ ఆఫ్ ఫిల్మ్ ని తీయబోతున్నట్టు కూడా ప్లాన్ చేసుకున్నారు పారమౌంట్ వాళ్ళు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మైల్స్ టెల్లరే ఎప్పుడు చెప్పాడు. ఇది ఒక స్పిన్ ఆఫ్ సీక్వెల్ అనమాట. డైరెక్ట్ గా టాప్ గన్ ఫ్రాంచైజ్ అని చెప్పలేదు, థర్డ్ పార్ట్ అని చెప్పలేదు, కానీ స్పిన్ ఆఫ్ సీక్వెల్ గా రూస్టర్ క్యారెక్టర్ మీద ఎక్కువగా స్టోరీ అంతా కూడా ఉండబోతుంది అన్నట్టు ప్లాన్ చేశారు. సో ఇప్పుడు టాప్ గన్ 3 డెవలపింగ్ లో ఉందని చెప్పి అప్డేట్ రావడం, దాంతో పాటు దాంట్లో టామ్ క్రూజ్ ఉండడని చెప్పి వైరల్ అవడం. సో ఇది ఇప్పుడు స్పిన్ ఆఫ్ సీక్వెల్ గా కాకుండా డైరెక్ట్ ఫ్రాంచైజ్ లోనే, అంటే ఇప్పుడు పారమౌంట్ వాళ్ళు ఇది ఒక పెద్ద లాంగ్ రన్నింగ్ ఫ్రాంచైజ్ లో ఫోకస్ చేయాలంటే మ్యావరిక్ క్యారెక్టర్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఈ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేయడానికి ఒక యంగర్ క్యారెక్టర్ యొక్క ఆర్క్ ని ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయాలి. సో రూస్టర్ క్యారెక్టర్ అయితే పార్ట్ 1 కి కూడా కనెక్ట్ అయ్యే విధమైన మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా టాప్ గన్ రూస్టర్ నుండి కంటిన్యూ చేయొచ్చు. మరి నాలాంటి ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ గా నార్మల్ గా స్టోరీ కంటిన్యూషన్ చూడాలంటే లేదు, చాలా మంది రచ్చ కూడా చేశారు. అసలు ఎలా తీస్తారు, టామ్ క్రూజ్ లేకుండా టాప్ గన్ ఏంటి, ప్రెసెంట్ అయినంత ఓల్డ్ అయిపోలేదు, పెద్ద పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి కొన్ని పార్ట్స్ వరకైనా యూజ్ చేసుకోవాలి కదా, సడన్ గా రిప్లేస్మెంట్ ఏంటనే గోల్ జరిగింది. వెంటనే ఆ కోపాన్ని చలార్చే మంచి ఫ్లాష్ న్యూస్ కూడా వచ్చింది. అవును, రీసెంట్ గా రిపోర్ట్స్ అయితే కన్ఫర్మ్ చేసేస్తే టామ్ క్రూజ్ రిప్లేస్మెంట్ అంతా కూడా నార్మల్ రూమర్స్, ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా మ్యావరిక్ గా ఆయన క్యారెక్టర్ అనేది అప్కమింగ్ థర్డ్ పార్ట్ లో రిటర్న్ కాబోతుందని చెప్పి. సో ఇప్పుడు ఆ రిప్లేస్మెంట్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. టామ్ క్రూజ్ అయితే ఖచ్చితంగా రిటర్న్ కాబోతున్నారు. కాకపోతే మరీ ఎక్కువ డ్యూరేషన్ లో ఉండరేమో అనుకుంటున్నాను. ఒక మెంటార్ టేప్ లోని సపోర్టింగ్ గా డ్యూరేషన్ ని తగ్గించవచ్చు, వీళ్ళ యంగర్ క్యారెక్టర్ ని ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అని కూడా అనుకుంటున్నాను. ప్రీ ప్రొడక్షన్ పనిలో పారమౌంట్ వాళ్ళు ఉన్నారు. సో ప్రెసెంట్ టామ్ క్రూజ్ షెడ్యూల్ కూడా అంత ఖాళీగా లేదు, చాలా పెద్ద పెద్ద షెడ్యూల్స్ ఉన్నాయి. సో మేబీ ఎక్కువ డ్యూరేషన్ ఈ ఫిల్మ్ కి ఆయన కేటాయించగలరా, దాంతో పాటు స్టోరీ డిమాండ్ ప్రకారం కూడా ఆ యంగర్ క్యారెక్టర్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎనీవే టామ్ క్రూజ్ గారు మళ్ళీ ఆ లెజెండరీ మ్యావరిక్ క్యారెక్టర్ లో బిగ్ స్క్రీన్ మీద చూడడం అంతకన్నా ఫ్యాన్స్ కి ఇంకేం గుడ్ న్యూస్ లేదు. అండ్ డైరెక్టర్ జోసెఫ్ కెసెన్స్ కూడా మళ్ళీ రిటర్న్ గా ఈ థర్డ్ పార్ట్ కి డైరెక్ట్ చేస్తున్నట్టు కూడా ఆ సోర్స్ లో న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ ఈ ఫిల్మ్ గురించి ఇంకా అప్డేట్స్ వస్తాయి, కాస్టింగ్ గురించి ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి, రిలీజ్ డేట్ ప్లానింగ్ గురించి కూడా. ఇక ఆ తర్వాత చాలా మంది హారర్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న అప్డేట్ కంజూరింగ్ 4 గురించి. ద కంజూరింగ్ 4th పార్ట్ కి లాస్ట్ రైట్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు గైస్. అండ్ డైరెక్టర్ ని అంతటిని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆన్లైన్ లో చాలా వరకు న్యూస్ అయితే మిస్లీడ్ అవుతుంది. మోస్ట్లీ దానికి కారణం కొంతమంది పిచ్చి ఫ్యాన్స్ వల్ల. వాళ్ళకి రీచ్ రావాలనో లేదంటే పార్ట్ 4 మీద హైప్ పెరగాలని చెప్పి జేమ్స్ ఫ్యాన్ ఈ పార్ట్ 4 ని డైరెక్ట్ చేస్తారా అనే న్యూస్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతవరకు కంజూరింగ్ థర్డ్ పార్ట్ మీద ఎక్కువ హోప్స్ ఉండేది, అది కూడా దెబ్బేసింది హారర్ జానర్ ఫ్యాన్స్ కి. తర్వాత నంటూ మీద ఉండేది, అది కూడా దెబ్బేసింది. ఇన్సిడియస్ గానీ, దాంతోపాటు ఇన్సిడియస్ పక్కన పెడిస్తే కంజూరింగ్ యూనివర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ పడిపోతుంది. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని డిసప్పాయింట్ అయిన ఫిల్మ్సే, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోతున్నాయి. నాకు అనిపించింది ఇదే రివ్యూస్ నెగిటివ్ వస్తున్నాయి, నాకు కూడా నచ్చలేదు. సో అనుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుంటే నాకు అనిపించింది ఏంటంటే పెద్ద అయిపోవడం వలన ఈ ఏజ్ లో అసలు మనకి హారర్ అంటే అసలు భయపెట్టట్లేదా, అందువల్లనే సినిమాలో హారర్ ఫిల్మ్స్ అసలు ఎక్కట్లేదా అనే డౌట్ కూడా ఉంది నాకు. నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి కనీసం ఈ కంజూరింగ్ 4 అయినా ఇంట్రెస్ట్ కలిగించాలంటే జేమ్స్ వెన్ అనే న్యూస్ ని మిస్లీడ్ చేయాలి. ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ అనే పార్ట్ 4 టైటిల్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ గైస్, ఇందులో ఏ డౌట్ లేదు. కానీ జేమ్స్ వెన్ దీన్ని డైరెక్ట్ చేయట్లేదు, దీన్ని డేవిడ్ లెస్లీ జాన్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన ఎవరంటే ఇంతకు ముందు ఆర్ఫన్, దాంతో పాటు ఆర్ఫన్ 2, ఆక్వామెన్ ఇలా స్టోరీ రైటర్ అనమాట. ఆయన ఎలాంటి డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు. జేమ్స్ వ్యాన్ తో కలిసి కొద్దిగా స్టోరీ సహాయం అంటే ఒక మంచి రైటర్ గా నార్మల్ గా హారర్ అండ్ డార్క్ స్టోరీస్ రాస్తాడనే ఇది తప్ప మళ్ళీ వార్నర్ బ్రోస్ ఒక ఎరుపు డిసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ నే ఖచ్చితంగా హారర్ జానర్కి ఇవ్వాలి. ఆల్మోస్ట్ జాన్రా డెడ్ అయిపోతున్నప్పుడు అలాంటి జాన్రాన్ లేపి శామ్ రేమి లాంటి డైరెక్టర్లని ఎందుకని యూజ్ చేసుకోకూడదు, లేదంటే బాగా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ నే వాడుకోవాలి. అసలు ఎక్స్పీరియన్స్ లేని రైటర్ కి ఇస్తున్నారు. కొద్ది లాస్ట్ రైట్స్ అనే టైటిల్ అనేది కంజూరింగ్ యూనివర్స్ కి ఎండింగ్ గా కంజూరింగ్ మొత్తం అంతటికి అంటే లాస్ట్ పార్ట్ లా అనిపిస్తుంది అనుకున్నారు. కానీ లాస్ట్ రైట్స్ అంటే దాని అర్థం అది కాదు. చావుకి ముందు కనిపించే కొన్ని సూచనలు, అంటే గాడ్ పాత్ ఏదో అంటుంటారు కదా, అంటే నరకానికి వెళ్లే దారిలాగా. అదొక సోల్వే అంటే మన ఆత్మ ప్రయాణం లాంటిది. నేను ఒక హారర్ నవల్ ని చదివినప్పుడు అందులో ఒక స్మాల్ బైబిల్ అడాప్టేషన్ టైప్ లో ఆ డైలాగ్ లాగా ఉందన్నమాట, ఫైనల్ రైట్స్ అని చెప్పి.
అంటే ఆ వర్డ్ బైబిల్లో యూజ్ చేస్తారనుకుంటా. పోతే ఇది ఫైనల్ పార్ట్ కాదు. సో నేనైతే ఎక్కువ హోప్స్ పెట్టుకోను హారర్ జోనర్ మీద. సోనీ వాళ్ళు కూడా వేనంటూ దెబ్బేసిందని చెప్పి థర్డ్ పార్ట్కి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాకుండా మళ్ళీ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్గా తీసుకున్నారు. ఎందుకు ఇలా స్టూడియోస్ ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ క్రూకుడ్ మ్యాన్ అయితే నేను ఎప్పటి నుండో విన్న న్యూస్, ఒక హైలైట్ క్యారెక్టర్ డిఫరెంట్ గా జేమ్స్ వైన్ అంటే ఖచ్చితంగా టెర్రర్ పుట్టిస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ ని ఆపేయడం ఏంట్రా బాబు, అసలు కాంజరింగ్ యూనివర్స్ కి మెయిన్ గా జేమ్స్ వైనే కావాలని నా ఒపీనియన్. సో మరి మీకు కూడా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తెలియజేయండి. మొత్తానికి మీకు ఈ హాలీవుడ్ ఫిల్మ్ న్యూస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ హాలీవుడ్ ఫిల్మ్ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.